హాయ్ అండి అందరికీ 5 నిమిషాలు కన్నా మీరు పూర్తిగా నా వీడియోని చూసారంటే మీరే ఈజీగా ఇంట్లో శారీ కుచ్చుల డిజైన్స్ కుట్టేసుకోవచ్చు. అయితే ఇంక మొదలు పెడదామా? ఈరోజు మనం ఈ శారీకి కుచ్చులు కడదాం. ఎలా ఉంటాయో చూపిస్తాను, డిఫరెంట్గా కుచ్చులు కట్టి చూపిస్తాను. దారం తీసుకున్నా నేను. కాటన్ దారంలోకి 3 పూసలు ఇలా వేసుకున్నా. ఇలా వేసుకొని చూడండి ఇట్లా వస్తుంది. ఇట్లా తీసుకొని టైట్గా ఇట్లా లాక్కొని దీంతో నుంచి మళ్ళీ కరెక్ట్గా ఈ 3 పూసల్లో నుంచి అటు సైడ్ తీసేసి ఇలా వస్తుంది. తర్వాత 2 పూసలు, తర్వాత మళ్ళీ సేమ్ దీంతో నుంచినే, తర్వాత మళ్ళీ సేమ్ ఇట్లా మళ్ళీ ఇప్పుడు సింగిల్ పూస ఇట్లా తీసుకొనేసి ఇప్పుడు ట్రయాంగిల్ షేప్ వచ్చింది కదా. ట్రయాంగిల్ షేప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లా సేమ్ ఫస్ట్ మనం ఎక్కడైతే స్టార్ట్ చేస్తాం మళ్ళీ అక్కడికే వస్తుంది దారము. ఇప్పుడు ఇక్కడ ఒక ముడి వేసేద్దాం. ఇట్లా టైట్గా ముడి వేసి ఆ ముడి మళ్ళీ వెనక పక్క ఇలా జారిపోకుండా గట్టిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ట్రయాంగిల్ షేపు వచ్చేసాయి. దీనికి మళ్ళీ కాటన్ దారం తీసుకొని ఈ లాస్ట్ సూదిలో నుంచి ఇలా ముడేసి కుచ్చు కట్టుకునే దానికి ఇక్కడ కింద అంతే. ఇట్లా అన్ని పూసలు కట్టుకున్నాం కదా. తర్వాత ఇది బేబీ పింకు శారీ కలరు, ఇది గ్రీను పళ్ళు కలరు చుట్టు పెట్టుకున్నా నేను. వీటిని మాత్రము 90 దారాలు చుట్టు పెట్టుకున్నా. ఇప్పుడు ఎలా కట్టుతానో చూడండి. ఇట్లా ఈ కుచ్చుకి ఈ దారానికి మధ్యలో ఇలా పెట్టేసి ఇలా ముడి వేసేద్దాం. ఇట్లా గట్టిగా 2 ముళ్ళు ఇట్లా వేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇలా పట్టుకొని కట్ చేసేద్దాం. ఇప్పుడు దీన్ని జెర్రీ థ్రెడ్ ఇలా అన్ని మట్టంగా పట్టుకొని జెర్రీ థ్రెడ్ సూదికి వేసి పెట్టుకున్నా ముందే. ఇట్లా వేసి పెట్టుకొని ఇట్లా బాగా టైట్గా చుట్టుకోవాలి. ఇట్లా ఒక 3-4 చుట్లు చుట్టుకొని ఇలా వెనక్కి ఇట్లా మళ్ళించుకొని ఇట్లా బాగా గట్టిగా లాక్కోవాలి. కుచ్చు ఎంత పొడుగు వస్తుందో అంత పొడుగు దీన్ని కట్ చేసుకోవాలి. అంతే అండి. ఇంకోటి అలాగే కట్టి చూపిస్తాను చూడండి. ఇలా పెట్టుకునేసి ఇట్లా ముడేసుకోవాలి. బాగా మనకి ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు పెట్టుకొని ముడేసేసి టైట్గా ఈ కుచ్చుకి మధ్యలో ఇట్లా పట్టుకొని ఇప్పుడు జెర్రీ థ్రెడ్ తీసుకొని ఇట్లా దీని కింద నుంచి ఇలా తీసుకోవాలి.
చూడండి. చూసారు కదండి నా వీడియో కనుక మీరు బాగా జాగ్రత్తగా 5 నిమిషాలు కనుక చూసారంటే ఇంట్లోనే ఈజీగా శారీ కుచ్చులు డిజైన్ కట్టుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఏవైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. నేను ఏమైనా డౌట్లు క్లియర్ చేసి మీకు మెసేజ్ చేస్తాను. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరిన్ని కొత్త రకం డిజైన్స్ అన్నీ కుట్టి మీకు కొత్త డిజైన్స్ పెడతాను. మీకోసం నేను వీడియో రూపంలో చూపిస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నా వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు.